ఆర్సీబీ టీం ఎట్టకేలకు చిన్నస్వామి కర్సును బ్రేక్ చేసింది. ఈ ఏడాది ఫర్ ది ఫస్ట్ టైం తమ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ గెలిచారు. అది కూడా మామూలుగా కాదు, ఒక థ్రిల్లింగ్ మ్యాచ్. నిజంగా లాస్ట్ 3 ఓవర్స్లో అయితే గేమ్ మామూలుగా టర్న్ అవ్వలేదు. ఎస్పెషల్లీ 18th ఓవర్ మరియు 19th ఓవర్ రెండు కూడా గేమ్ను ఒక ఊపు ఊపేశాయి. యాక్చువల్లీ రాజస్థాన్ టీం మ్యాచ్ గెలవాలంటే 18 బంతుల్లో 40 పరుగులు చేయాలి, విచ్ మీన్స్ ఈ టైంలో గేమ్ ఇద్దరికి ఈక్వల్గా ఉంది. బట్ భువనేశ్వర్ కుమార్ వేసిన 18 ఓవర్లు చూసాం, భారీగా రన్స్ పోయాయి. ధ్రువ్ జురేల్ ఒక 604 కొడితే శుభం దుబే ఒక 6 కొట్టాడు. దీంతో ఒక్క ఓవర్లోనే 22 రన్స్ వచ్చేసాయి, విచ్ మీన్స్ ఈక్వేషన్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. 18 బంతులు 40 పరుగులు కొట్టాలన్న ఈక్వేషన్ 12 బంతులు 18 కొడితే సరిపోద్దన్న రేంజ్కి వచ్చేసింది. మెయిల్ ESPN విన్ ప్రిడిక్టర్ చూడండి, ఆ 17 ఓవర్లు ఎట్మర్ వికెట్ పడినప్పుడు ఆర్సీబీ విన్ ఛాన్సెస్ ఆల్మోస్ట్ 60% వరకు వెళ్ళాయి. బట్ ఎప్పుడైతే 18th ఓవర్లో 22 రన్స్ వచ్చాయో మళ్ళీ రివర్స్ అయిపోయింది. ఆర్సీబీ విన్నింగ్ ఛాన్సెస్ అరౌండ్ 25%కి పడిపోయాయి. బట్ అగైన్ ఇలాంటి టైంలో ఒక సెన్సేషనల్ బౌలింగ్ ఎఫర్ట్ చూసాం. 19th ఓవర్ పై జాస్ హేజల్వుడ్ నిజంగా అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో అసలు అతను మ్యాజిక్ చేశాడని చెప్పుకోవచ్చు. నిజంగా స్టేడియంలో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ అలాగే బయట ఉన్న వాళ్ళు కానీ పోయింది అనుకున్నారు. ఎందుకంటే అప్పటికి ఆర్ఆర్ టీంకి మొమెంటం వచ్చేసింది, పైగా ధ్రువ్ జురేల్ కొడుతున్నాడు. దీంతో ఇంకా 12 బంతుల్లో 18 పరుగులు అంటే ఈజీ అనుకున్నాం. బట్ జాస్ హేజల్వుడ్ 19th ఓవర్లో 2 వికెట్లు తీయడంతో పాటు ఒక్క పరుగు మాత్రం ఇచ్చి గేమ్ మొత్తాన్ని చేంజ్ చేశాడు. అసలు ఈ మ్యాచ్లో ఓడిపోతుంది అనుకున్న ఆర్సీబీ టీంను వంటి చేత్తో గెలిపించాడు. అండ్ లాస్ట్ ఓవర్లో చూసుకుంటే ఆర్ఆర్ టీం 17 రన్స్ కొట్టలేకపోయారు, వికెట్లు కూడా కోల్పోయారు. దీంతో ఆర్సీబీ టీం 11 పరుగులు దాటితే మ్యాచ్ గెలిచారు. సో నిజంగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలిచిందంటే దానికి మెయిన్ రీజన్ జాస్ హేజల్వుడ్ వేసిన 19th ఓవర్ అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ డెత్ బౌలింగ్ అదే. సో నిజంగా ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం బ్యాటింగ్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ గెలిచేస్తారేమో అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ 3 మ్యాచెస్లో కాకుండా మ్యాచ్లో ఎక్కువ స్కోర్ కొట్టారు, 205 రన్స్ కొట్టారు. దీంతో తిరిగి వాళ్ళ బౌలింగ్ బాగుంది కదా, ఈజీ విన్ ఏమో అనుకున్నాం. బట్ ఆర్ఆర్ బ్యాట్స్మెన్ బ్రిలియంట్ బ్యాటింగ్తో గేమ్ను తమ వైపుకి తిప్పేసుకున్నారు. మరోసారి ఆర్సీబీ టీంకి చిన్నస్వామిలో పరాభవం తప్పదేమో అనుకునే రేంజ్కి తీసుకెళ్లిపోయారు. కానీ చివరిలో మాత్రం జాస్ హేజల్వుడ్ మ్యాజిక్ చేసి మ్యాచ్ని గెలిపించాడు. ఈ మ్యాచ్లో అయితే ఎట్ అగైన్ ఆర్సీబీ టీం టాస్ ఓడిపోయింది. ఆర్ఆర్ వాళ్ళు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ ఈ మ్యాచ్ కోసం పిచ్ చూసుకుంటే అనుకున్నట్టే పేస్ బౌలర్స్కి అనుకూలంగా ఉంది. ఎస్పెషల్లీ ఎక్స్ట్రా బౌన్స్ అయితే బేభత్సంగా కనిపించింది. అసలు జాఫ్రా ఆర్చర్ బౌలింగ్ చేస్తుంటే అతని స్పీడ్గా హైట్కి బాల్ ఎక్కడికో వెళ్ళిపోయేది. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఓవర్లో ఒక బౌన్సర్ అయితే పైనుంచి 4 వెళ్ళిపోవడం చూసాం. ఈ మ్యాచ్కి యూజ్ చేసిన పిచ్లో అయితే ఎక్స్ట్రా బౌన్స్ చాలా క్లియర్గా కనిపించింది. దీనివల్ల ఇనీషియల్గా ఆర్సీబీ ఓపెనర్స్ బాల్ని టచ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఈవెన్తో కొన్ని బౌండరీస్ వచ్చినప్పటికీ అవి అయితే ఎడ్జ్లు తగిలొచ్చాయి, అంటే కొన్ని అవుట్ సైడ్ ఎడ్జ్లు ఇన్సైడ్ ఎడ్జ్లు చూసాం. సో ఫస్ట్ 2-3 ఓవర్స్లో ఆర్సీబీ ఓపెనర్స్కి అయితే లక్ కలిసి వచ్చింది. ఫిల్జర్డ్ అయితే ఎక్కడ కూడా కంఫర్టబుల్గా కనిపించలేదు, చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఆ బౌన్స్కి అడ్జస్ట్ కాలేకపోయాడు. దీనివల్ల అతను 23 బాల్స్ అన్నప్పటికీ కేవలం 26 రన్స్ మాత్రమే చేయగలిగాడు. వేరేస్ విరాట్ కోహ్లీ చూసుకున్న స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డాడు, బట్ చాలా తొందరగా రియలైజ్ అయ్యాడు. ఈ పిచ్పై బాల్ మీదకి వెళ్ళి షార్ట్స్ ఆడితే పని అవ్వదు, లేట్గా షార్ట్స్ ఆడితేనే వర్కౌట్ అవుతుందని చెప్పి అడ్జస్ట్ చేసుకున్నాడు. దీనివల్ల పవర్ ప్లేలో సాల్తో కంపేర్ చేసుకుంటే అతని దగ్గర నుండి మంచి బ్యాటింగ్ చూసాం. సో ఆర్సీబీ ఓపెనర్స్ అయితే జాఫ్రా ఆర్చర్ పేస్కి స్ట్రగుల్ అయ్యారు, బట్ ఏదోలా పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 59 రన్స్ అయితే కొట్టారు. మెయిన్లీ మనం ప్రివ్యూలో చెప్పుకున్నాం, రాజస్థాన్ టీంకు పవర్ ప్లేలో ఆర్చర్ ఒక్కడే బాగా బౌలింగ్ చేస్తున్నాడు, మిగతా వాళ్ళు సరిగ్గా వేయట్లేదు. అండ్ ఈ మ్యాచ్లో కూడా సేమ్ అదే చూసాం. తుషార్ దేశ్పాండే, ఫజల్ అక్బర్కి అలాగే సందీప్ శర్మ కూడా కొంతవరకు రన్స్ ఇచ్చాడు. అయితే పవర్ ప్లేగానే చూసుకుంటే మాత్రం మళ్ళీ బ్రేక్స్ పడ్డాయి. అసరంగా బౌలింగ్కి వచ్చి ఫిల్ సాల్ట్ వికెట్ తీశాడు. అండ్ దాని కొన్ని క్వైట్ ఓవర్స్ కూడా చూసాం. సో పిచ్ అయితే డెఫినెట్లీ ఎక్కువ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఏమీ లేదు, బౌలర్స్కి అనుకూలంగా ఉంది. పేసర్స్ వేస్తున్నప్పుడు ఎక్స్ట్రా బౌన్స్ దొరికింది, అలాగే స్పిన్నర్స్ కూడా సంథింగ్ ఉంది. దీనివల్ల ఆర్సీబీ బ్యాట్స్మెన్ స్పిన్ బౌలింగ్ అంత కంఫర్టబుల్గా ఆడలేకపోయారు. బట్ అయినా ఒకసారి సెట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్ బిట్వీన్ కోహ్లీ అండ్ పడిక్కల్ మొత్తం గేమ్ని మార్చేసింది. నిజంగా వీళ్ళిద్దరు ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేశారంటే ఈ పిచ్కి తగ్గట్టు తమ గేమ్ అప్రోచ్ని మార్చుకున్నారు. సో గత 3 మ్యాచ్లో చూసుకుంటే ఆర్సీబీ బ్యాట్స్మెన్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ బాల్ మీదకి వెళ్ళిపోయేవారు. అంటే గట్టిగా కొడదామని చెప్పి బాల్ తమ దాకా రానిచ్చేవారు కాదు, ఎర్లీగా షార్ట్స్ ఆడేసేవారు. అండ్ ఈ మ్యాచ్లో చూసుకున్న స్టార్టింగ్లో అలాంటిదే చూసాం. బట్ ఆ తర్వాత క్విక్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు. పిచ్ మీద అలానే చాలా మంచిగా పేస్ ఉంది, దీంతో బాల్ మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి టైం చేయడం మొదలుపెట్టారు. మెయిన్లీ దేవదత్ పడిక్కల్ మరోసారి సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాడు. అసలు లాస్ట్ మ్యాచ్లో ఎంత ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడో ఈ మ్యాచ్లో కూడా సేమ్ టు సేమ్. ఒక ఎండ్లో విరాట్ కోహ్లీ అలా యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ ఉంటే పడిక్కల్ మాత్రం విజృంభించేశాడు. 27 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. సీజన్లో అయితే ఆర్సీబీ టీంకి పడిక్కల్ ఒక మంచి గేమ్ చేంజర్లో తయారవుతున్నాడు. గతంలో చూసుకుంటే నెంబర్ 3 స్పాట్ విషయంలో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఈవెన్ ఈ సీజన్ స్టార్ట్ కాకముందు కూడా వాళ్ళకి నెంబర్ 3 స్పాట్ ప్రాబ్లంగా ఉంటుందేమో అనుకున్నాం. బట్ పడిక్కల్ మాత్రం అనుకున్న దానికంటే అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాడు. వరుసగా 2 మ్యాచ్లు 50 కొట్టాడు. అది కూడా అతని స్ట్రైక్ రేట్ చూసుకుంటే మాత్రం వేరే లెవెల్. ప్రీవియస్గా పడిక్కల్ బ్యాటింగ్ అంటే టెస్ట్ ప్లేయర్లు ఆడతారని చెప్పి ట్రోల్ చేసేవారు. కానీ ఈ సీజన్లో మాత్రం అతను కంప్లీట్గా తన గేమ్ అప్రోచ్ని మార్చేసుకున్నాడు, రిస్క్ తీసుకుంటున్నాడు. బట్ అలా అని చెప్పి గట్టిగా కొట్టట్లేదు, టైం చేస్తున్నాడు. అండ్ అతని మైండ్ సెట్ కూడా చాలా క్లియర్గా ఉంది, ఏదో గుడ్డిగా ఊపేయట్లేదు. ఏ బౌల్ని టార్గెట్ చేయాలి, ఏ బాల్ని టార్గెట్ చేయాలి అనే దాన్ని డిసైడ్ చేసుకుని కొడుతున్నాడు.
సో పడిక్కల్ బాడీ లాంగ్వేజ్లో చూసుకున్న, బ్యాటింగ్లో చూసుకున్న ఆ కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ చూసుకున్న మరోసారి బ్రిలియంట్ బ్యాటింగ్. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో పంజాబ్ టీం మీద అతను బ్యాటింగ్ చూసాం. 43 బాల్స్కి 50 కొట్టినట్టుకున్నాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం యాక్సలరేట్ చేశాడు. 32 బాల్స్కి 50 కొట్టేశాడు. సో క్లియర్లీ కోహ్లీకి సిచ్యువేషన్ బట్టి ఎలా ఆడాలో బాగా తెలుసు. లాస్ట్ మ్యాచ్లో ట్రిక్కీ టార్గెట్ చేసి అలాంటి 50 సరిపోతుంది. కానీ మ్యాచ్లో చూసుకుంటే ఆర్సీబీ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. వాళ్ళకి ఎక్కువ రన్స్ కావాలి. దీంతో కోహ్లీ తన అప్రోచ్ని మార్చుకున్నాడు. అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. సో ప్రతి మ్యాచ్లో కూడా 170, 180 స్ట్రైక్ రేట్ ఆడవలసిన పని లేదు. సిచ్యువేషన్ తగ్గట్టు బ్యాటింగ్ అప్రోచ్ని మార్చుకోగలగాలి. అప్పుడే ఆ బ్యాట్స్మెన్ గొప్ప బ్యాట్స్మెన్గా మారతాడు. సో విరాట్ కోహ్లీ అయితే ఈ మ్యాచ్లో అదే చేశాడు. సిచ్యువేషన్ తగ్గట్టు తన బ్యాటింగ్ అప్రోచ్ని మార్చుకున్నాడు. మరి ముఖ్యంగా ముందు చెప్పుకున్నట్టే బ్యాటింగ్లో అడ్జస్ట్మెంట్, బాల్ని తన మీదకి రానిచ్చేవాడు అండ్ దాన్ని టైమింగ్ చేసి షాట్లు ఆడేవాడు. అలాగే మరోసారి వీళ్ళిద్దరి మధ్య రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ టాప్ నచ్లో ఉంది. సో మిడిల్ ఓవర్స్లో అయితే వీళ్ళిద్దరు కలిసి ఆర్సీబీ టీంకి కావాల్సిన యాక్సలరేషన్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఆ 2 వికెట్కు కేవలం 51 బంతులను 95 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. దీనివల్ల ఆర్సీబీ టీం మిడిల్ ఓవర్స్లో 10.7 రన్ రేట్తో బ్యాటింగ్ చేయగలిగింది. సో నిజంగా ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం పిచ్ కంప్లీట్లో ఒక ఫ్లాట్ వికెట్లా కనిపించింది. బట్ వీళ్ళ వికెట్స్ ఎప్పుడైతే పడ్డాయో మళ్ళీ ఆర్సీబీ బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవ్వడం చూసాం. నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ ఎక్కువ రన్స్ కొట్టలేకపోయారు. ఇన్ఫాక్ట్ డెత్ ఓవర్స్లో చూసుకుంటే వాళ్ళకి అంత మంచి ఫినిష్ రాలేదు. 49 రన్స్ మాత్రమే కొట్టారు. అది కూడా 4 వికెట్స్ కోల్పోయి. సో క్లియర్లీ ఆర్సీబీ బ్యాట్స్మెన్ డెత్ ఓవర్స్లో మళ్ళీ గట్టిగా కొట్టేందుకు ట్రై చేశారు. మెయిలీ టీమ్ డేవిడ్ చాలా రకాలుగా ట్రై చేశాడు కానీ అంత కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేయలేకపోయాడు. సో టువర్డ్స్ ద ఎండ్ చూసుకుంటే ఆర్సీబీ టీం లిటిల్ బిట్ స్ట్రగుల్ అయింది. దీనివల్ల ఒక 215 వరకు కొడతారనుకున్న టీం 204 దగ్గర ఆగిపోయింది. విచ్ మీన్స్ ఒక 10 రన్స్ తక్కువ వచ్చాయి. మెయిల్ ఆర్సీబీ టీంకు పవర్ ప్లేలో కానీ డెత్ ఓవర్స్లో కానీ ఈ రెండింటిలో దెబ్బేసిన జాఫ్రా ఆర్చర్. ఎందుకంటే అతను పవర్ ప్లేలో వేసిన 2 ఓవర్స్లో బ్రిలియంట్గా వేశాడు. అండ్ దాని డెత్ ఓవర్స్లో చూసుకుని ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. మెయిల్ ఓవర్ నెంబర్ 16 మరియు ఓవర్ నెంబర్ 20 ఈ రెండింటిలో అసలు ఆర్సీబీ టీం రన్సే కొట్టలేకపోయింది. ఆ ఓవర్ నెంబర్ 16లో ఒక షార్ట్ బాల్తో కోహ్లీ వికెట్ తీశాడు. అలాగే జస్ట్ 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇక 20th ఓవర్లో చూసుకున్న కేవలం 8 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం 220 రన్స్ కొట్టకుండా చేసిన జాఫ్రా ఆర్చర్ ఒక్కడే. అతను వేసిన 4 ఓవర్స్ నిజంగా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ అతని స్పెల్లో చూసుకుంటే 19 బాల్స్ షార్ట్ బాల్సే వేశాడు. కేవలం 5 బంతులు మాత్రమే కాస్త పైకి వేశాడు. అండ్ 5 చూసుకున్నా 3 గుడ్ లెంత్ బాల్స్ ఉన్నాయి. 2 మాత్రమే ఫుల్ లెంత్ బాల్స్ ఉన్నాయి. సో క్లియర్లీ ఆర్చర్ అయితే తన పేస్ను ఉపయోగించి షార్ట్ బాల్స్ వేసి ఆర్సీబీ బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పెట్టాడు. అండ్ వనింద సరంగా చూసుకున్న మిడిల్ ఓవర్స్లో చాలా మంచి స్పెల్ వేశాడు. 4 ఓవర్స్లో 30 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. మరీ ముఖ్యంగా రాజస్థాన్ టీంకి ఇనీషియల్ బ్రేక్ త్రూ అందించింది అతనే. సారర్ బౌలింగ్లో ఆర్చర్ మరి అసరంగా ఇద్దరు మాత్రమే చెప్పుకోదగ్గ బౌలింగ్ చేశారు. కానీ మిగతా బౌలర్స్ అందరూ కూడా రన్స్కి వెళ్లారు. ఏ బౌలర్ కూడా పిచ్చికి తగ్గట్టు బౌలింగ్ చేయలేకపోయారు. మళ్ళీ తుషార్ దేశపాండే లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఓవర్ నుంచి ఫుల్ టోసల్ వేస్తూనే ఉన్నాడు. అలాగే ఫజల్ అక్బరీకి చూసుకున్న, సందీప్ శర్మ చూసుకున్న వీళ్ళు కూడా రన్స్కి వెళ్లారు. సో క్లియర్లీ మరోసారి ఆర్ఆర్ బౌలింగ్ యూనిట్ నుండి ఆ కలెక్టివ్ ఎఫర్ట్ అయితే రాలేదు. పైగా ఈ మ్యాచ్లో వాళ్ళు ఫీల్డింగ్ చూసుకున్నా చాలా వర్స్ట్గా ఉంది. క్యాచ్లు డ్రాప్ చేశారు, మిస్ ఫీల్డ్స్ చేశారు. అలాగే వికెట్ల మధ్య బ్యాట్స్మెన్ ఈజీగా 2 రన్స్ పరిగెట్టేలా చేయనిచ్చారు. సో ఆర్ఆర్ ఫీల్డర్స్ బాడీ లాంగ్వేజ్ అయితే కాస్త లేజీగా కనిపించింది. ఏమైనా పట్టుకున్న క్యాచ్లు కూడా జగ్గులు చేయడం చూసాం మనం. సో ఈ పూర్ ఫీల్డింగ్ మరియు బౌలింగ్ కారణంగానే మిడిల్ ఓవర్స్లో గేమ్ ఆర్సీబీ టీం చేతిలోకి వెళ్ళిపోయింది. కేవలం జాఫ్రా ఆర్చర్ ఒక్కడ ఆర్సీబీ టీంని కాస్త భయపెట్టగలిగాడు. కానీ మిగతా వాళ్ళు చూసుకుంటే అంతగా ఏమీ చేయలేకపోయారు. అయితే ఆర్సీబీ టీంకి షాక్ ఇచ్చింది మాత్రం ఆర్ఆర్ బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు. సో యాక్చువల్గా ప్రజెంట్ చిన్నస్వామి కండిషన్స్లో 206 టార్గెట్ చేసి చేయడం అంటే అంత ఈజీ కాదు. మళ్ళీ స్టార్టింగ్లో కొత్త బాల్తో బౌలింగ్ చేసినప్పుడు చూసాం పేస్ బౌలర్స్ కాస్త డామినేట్ చేశారు. బట్ ఎనివే యశస్వి జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఏదో డిఫరెంట్ పిచ్ మీద అన్నట్టు ఈజీగా ఆర్సీబీ బౌలర్స్ అందరినీ ఉతికారేశాడు. 19 బంతులో 49 పరుగులు చేశాడు. సో లిటరల్లీ జైస్వాల్ అయితే ఆర్సీబీ టీంను వణికించాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదర్ ఎండ్లో బ్యాట్స్మెన్ చూసాం ఎవరు రన్స్ కొట్టలేకపోతున్నారు. వైభవ్ సూర్యవంశీ 12 బంతులు 16 పరుగులు చేశాడు. అండ్ నితీష్ రాణా చూసుకుంటే 22 బాల్స్ ఆడేసి 28 రన్స్ మాత్రమే కొట్టాడు. కానీ జైస్వాల్ మాత్రం ఏదో డిఫరెంట్ పిచ్ మీద బ్యాటింగ్ చేస్తున్నట్టు 257 స్ట్రైక్ రేట్తో ఆడేశాడు. సో నిజంగా స్టార్ట్ చేసి ఆర్సీబీ వాళ్ళకైతే మైండిపోయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బ్యాట్స్మెన్ ఇనిషియల్గా ఆడేందుకు చాలా కష్టపడ్డారు. వేరే జైస్వాల్ చూసుకుంటే లెంత్ బాల్ వేసినా కొడుతున్నాడు, షార్ట్ బాల్ వేసినా కొడుతున్నాడు. సో నిజంగా లిటరల్లీ జైస్వాల్ అయితే ఒంటి చేత గేమ్ని గెలిపించేలా కనిపించాడు. ఇన్ఫాక్ట్ ఒక్క పవర్ ప్లేలోనే రాజస్థాన్ టీంకి 72 పరుగులు వచ్చేసాయి. బట్ ఎనివే జాస్ హెజ్ల్వుడ్ అయితే పవర్ ప్లే చివరిలో జైస్వాల్ వికెట్ తీశాడు. ఒక మంచి వెల్ డైరెక్టెడ్ షార్ట్ బాల్తో అతను రాంగ్ షాట్ ఆడేలా చేశాడు. అయినా కానీ ఆర్ఆర్ టీం స్కోరింగ్ రేట్ పెద్దగా ఏమీ తగ్గలేదు. రియాన్ పరాగ్ వచ్చి అతను కొట్టడం మొదలుపెట్టాడు. 10 బంతుల్లో 22 రన్స్ చేసేసాడు. సో 9 ఓవర్లు అయ్యేసరికి చూసుకుంటే రాజస్థాన్ టీం చేజ్లో చాలా ముందుకు వెళ్ళిపోయారు. 110 పరుగులు కొట్టేశారు. అది కూడా కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయాయి. అంటే ఈ టైంలో చూసుకుంటే వాళ్ళకి లాస్ట్ 11 ఓవర్లలో 96 పరుగులు చేస్తే చాలు. విచ్ మీన్స్ ఓవర్కి 10 చెప్పును కూడా కొట్టట్లేదు, 9 రన్స్ కొడితే సరిపోద్ది. బట్ ఆర్సీబీ టీంను వాళ్ళ స్పిన్నర్స్ ఇద్దరు కలిసి గేమ్లోకి తిరిగి తీసుకొచ్చారు. కృణాల్ పాండ్యా మరియు శ్రేయస్ శర్మ ఇద్దరు ట్యాండెంలో బౌలింగ్ చేస్తుంటే ఆ స్కోరింగ్ రేట్ ఎక్కడికి పెరగలేదు. సో 10 ఓవర్ దగ్గర నుండి చూసుకుంటే 16 ఓవర్ వరకు వీళ్ళిద్దరే బౌలింగ్ చేశారు. కృణాల్ పాండ్యా 4 ఓవర్లు వేస్తే శ్రేయస్ శర్మ 3 ఓవర్లు వేశాడు. అండ్ 7 ఓవర్లలో చూసుకుంటే కృణాల్ పాండ్యా వేసిన లాస్ట్ ఓవర్లోనే 12 పరుగులు వచ్చినట్టుకున్నాయి.
బట్ అంతకుముందు 6 ఓవర్స్ చూసుకుంటే చాలా పొదుపుగా వేశారు. ఈ ఓవర్లో కూడా డబుల్ డిజిట్ స్కోర్ అయితే రాలేదు ఆర్ఆర్ టీంకే. సో యాక్చువల్లీ ఈ మ్యాచ్లో పడిడర్ స్పిన్నర్స్ని కాస్త లేట్గా తీసుకొచ్చాడని చెప్పుకోవచ్చు. మేలు కృణాల్ పాండ్యాకి ఎప్పుడో 10 ఓవర్లో బౌలింగ్ ఇచ్చాడు. బట్ అతను చూసుకుంటే వచ్చిరాగానే రియాన్ పరాగ్ వికెట్ తీసి ఆర్సీబీ టీంకి కావాల్సిన బ్రేక్ త్రూ అందించాడు. అండ్ దెన్ ఆ తర్వాత నుంచి ఆర్ఆర్ బ్యాటింగ్ స్లో అయిపోయింది. ధ్రువ్ జురేల్ స్ట్రగుల్ అయ్యాడు. అలాగే నితీష్ రాణా రన్స్ కొట్టలేకపోయాడు. ఇన్ఫాక్ట్ ఓవర్ నెంబర్ 10 నుండి 15 వరకు చూసుకుంటే, అంటే మధ్యలో ఉన్న 6 ఓవర్స్లో చూసుకుంటే కేవలం 38 రన్స్ మాత్రమే వచ్చే వాళ్ళకి. సో ఆర్ఆర్ టీం అయితే స్పిన్నర్స్ బౌలింగ్ చేసినప్పుడు మొమెంటం లాస్ అయిపోయారు. చాలా వరకు తమ చేతిలోకి వచ్చేసిన మ్యాచ్ని 50-50గా మ్యాచ్ చేసుకున్నారు. అట్ ది సేమ్ టైం స్పిన్నర్స్ వేసినప్పుడు వాళ్ళు 2 వికెట్లు కోల్పోయారు. రియాన్ పరాగ్తో పాటు తర్వాత నితీష్ రాణా కూడా అవుట్ అయిపోయాడు. అంటే సరిపోదన్నట్టు 17 ఓవర్లు చూసాం. హ్యాజల్వుడ్ వచ్చి చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు అండ్ ఆల్సో అట్మర్ వికెట్ తీశాడు. సో ఈ టైంలో అయితే గేమ్ అనేది ఆర్సీబీ వైపుకి తిరిగేసింది. బట్ ముందు చెప్పుకున్నట్టే భువనేశ్వర్ కుమార్ వేసిన 18th ఓవర్ మళ్ళీ ఆర్ఆర్ టీంకి ప్రాణం పోసింది. అప్పటి వరకు స్ట్రగుల్ అవుతాడని ధ్రువ్ జురేల్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో 6తో పాటు 2 4లు కొట్టాడు అండ్ శుభం దుబే కూడా ఒక 6 కొట్టాడు. సో యాక్చువల్లీ ఓవర్లో అయితే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ టూ ప్రిడిక్టబుల్గా అనిపించింది. అంటే వేస్తే గుడ్ లెంత్ వేస్తున్నాడు, లేకపోతే ఫుల్ లెంత్ వేస్తున్నాడు. యార్కర్స్ కోసం ట్రై చేస్తున్నాడు, బట్ అవి పడట్లేదు, షార్ట్లో పడేది. దీనివల్ల చాలా ఈజీగా ఆర్ఆర్ బ్యాట్స్మెన్ క్యాపిటలైజ్ చేయగలిగారు. వేరే జాస్ హేజల్వుడ్ బౌలింగ్ చూసుకుంటే వెరైటీ కనిపించింది. ఇప్పుడు కూడా ఒకే లెంత్ మీద డిపెండ్ అవ్వలేదు. మేలో 19th ఓవర్లో చూసాం. ముందు ఒక షార్ట్ బాల్ వేశాడు, దాని వెంటనే ఒక యార్కర్కి షిఫ్ట్ అయిపోయాడు. మేలో యార్కర్ వేయడం కూడా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేశాడు. ఇన్ఫాక్ట్ యార్కర్కి ధ్రువ్ జురేల్ వికెట్ పడిపోయింది. సో యాక్చువల్లీ మనమైతే వికెట్ విషయంలో జితేష్ శర్మకి క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే హేజల్వుడ్ అది అవుట్ అని చెప్పి అనుకోలేదు. బట్ జితేష్ మాత్రం రివ్యూ తీసుకోమని అడిగాడు. అండ్ వాళ్ళు రివ్యూ తీసుకుంటే బాల్ బ్యాక్ సైడ్ టచ్ అనేది కనిపించింది. సో రివ్యూ తీసుకోవడం కూడా ఖచ్చితంగా ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ధ్రువ్ జురేల్ అవుట్ అయిన తర్వాత మ్యాచ్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత ఆర్ఆర్ బ్యాట్స్మెన్ ఏం చేయలేకపోయారు. సో ఓవరాల్గా మ్యాచ్లో అయితే స్పిన్నర్స్తో పాటు జాస్ హేజల్వుడ్ బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతను ఒక్కడే 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. అదే మీరు మిగతా ముగ్గురు పేసర్స్ చూసుకుంటే ఓవర్కి 11 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్నారు. సో క్లియర్లీ ఆర్ఆర్ టీంకి జాఫర్ ఆర్చర్ ఎలా అయితే వేశాడో ఆర్సీబీ టీంకి హేజల్వుడ్ అలా వేశాడు బౌలింగ్. మెయిన్ ఈ మ్యాచ్లో ఇద్దరు బౌలర్స్కి హైట్తో పాటు ఆ పేస్ బాగా ఉపయోగపడింది. అందుకే వీళ్ళ బౌలింగ్ ఆడేందుకు ఆపోనెంట్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డారు. సో ఈ మ్యాచ్లో జాస్ హేజల్వుడ్ 4 వికెట్లు తీసుకుంటే కృణాల్ పాండ్యా 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ సుయేష్ శర్మ వికెట్ తీయలేకపోయినప్పటికీ 31 రన్స్ మాత్రం ఇచ్చాడు 4 ఓవర్స్లో. సో క్లియర్లీ ఆర్ఆర్ బౌలింగ్తో కంపేర్ చేసుకుంటే ఆర్సీబీ బౌలర్స్లో ఒక బౌలర్ ఎక్కువగా బాగా రాణించాడు. అంటే వాళ్ళ టీంలో ఆర్చర్ మరి అసరంగా ఇద్దరే బాగా వేశారు, కానీ వాళ్ళకి మాత్రం 3 బాగా వేశారు. అందుకే ఆర్సీబీ టీం మ్యాచ్లో గెలవగలిగింది. మెయిన్ వాళ్ళ విక్టరీ ద్వారా పాయింట్స్ టేబుల్ 3వ స్థానానికి ఎగబాకారు, 12 పాయింట్లు సాధించగలిగారు. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ గెలిచారు. సో దీంతో ఇప్పుడైతే ఆర్సీబీ టీంకు ప్లే ఆఫ్ ఛాన్సెస్ బేవచ్చంగా పెరిగిపోయాయి. మెయిన్ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ గెలవడం వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరుగుతుంది. వేరే ఆర్ఆర్ టీం చూసుకుంటే ఇంక అయిపోయినట్టే, వరుసగా 3వ మ్యాచ్లో గెలిచే మ్యాచ్ని పోగొట్టుకున్నారు. సో వాళ్ళకైతే ఇది 7వ పరాజయం, ఇంకా కంబ్యాక్ చేయలేరు. ఇన్వాట్ వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో చెప్పేశాడు, ఇక నుండి మా టీంకి సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ కోసమైనా సరే బాగా ఆడతామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. విచ్ మీన్స్ వాళ్ళైతే ఆల్రెడీ ప్లే ఆఫ్స్ మీద గివ్ అప్ చేసేశారు. ఇక ఈ మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ చేసిన జాస్ హేజల్వుడ్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అండ్ ఈ మ్యాచ్ తర్వాత క్యాప్స్ చూసుకుంటే ఆరెంజ్ క్యాప్ విషయంలో ఎలాంటి మార్పు లేదు. సాయి సుదర్శన్ 417 పరుగులతో టాప్ ప్లేస్లో ఉన్నాడు. బట్ పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే మాత్రం జాస్ హేజల్వుడ్ ప్రసిద్ధి కృష్ణని ఈక్వల్ చేశాడు. అంటే వీళ్ళిద్దరు కూడా 16 వికెట్ల మార్క్ దగ్గర ఉన్నారు. బట్ స్టిల్ క్యాప్ మాత్రం ప్రసిద్ధి దగ్గరే ఉంది, ఎందుకంటే అతని ఎకానమీ బాగుంది. చూడాలి మరి రాబోయే మ్యాచెస్లో వీళ్ళిద్దరిలో పర్పుల్ క్యాప్ ఎవరు దక్కించుకుంటారనేది.